హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నారు, మీరు కూడా బాగున్నారు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు అయితే మనం కద్దుకి ఖీర్ మా ముస్లిం స్టైల్లో ఎలా చేసుకోవాలో రెసిపీ మనం తెలుసుకుందాం ఈ వీడియోలో. ముందుగా అయితే నేను వాష్ చేసి సప్పు బియ్యాన్ని నానబెట్టుకున్నాను 2 hours. సో దాని తర్వాత అనేది మనం సొరకాయ ఉంటుంది కదా, సొరకాయని తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా మొత్తం పీల్ ఆఫ్ చేసేయాలి. మొత్తం చెక్కు మొత్తం తీసేయాలి. చెక్కు మొత్తం తీసిన తర్వాత దీన్నైతే మనం చిన్న ముక్కలుగా కట్ చేసుకొని, చూసారా వీడియోలో మొత్తం కొంచెం కూడా తొక్క లేకుండా మొత్తం పీలర్తో కానీ లేదా మనం నైఫ్తో అయినా తీయొచ్చు. కానీ నైఫ్తో మనకి ఎక్కువ పీల్ ఆఫ్ అయిపోతుంది కాబట్టి పీలర్తో తీస్తే ఈజీగా పీల్ అనేది వచ్చేస్తుందండి. వీడియోలో చూపిస్తున్న విధంగా పీల్ ఆఫ్ చేసుకోవాలి. మీరు ఎక్కడి నుంచి నా వీడియోస్ చూస్తున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మా ముస్లిం స్టైల్లో ప్రతి ఒకేషన్కి మ్యాక్సిమం పెళ్ళిళ్ళైనా కానీ ఏది ఉన్నా కానీ ఇది టైం ప్రాసెస్ అండి. కొంచెం ఓపికతో ఈ రెసిపీ చేసుకోవాలి. మీరు అనుకున్నంత ఫాస్ట్గా అయితే రెసిపీ కాదు. మ్యాక్సిమం 25 to 30 minutes ఈజీగా టైం పడుతుంది. ఈ ప్రిపరేషన్ కోసమే కొంచెం టైం పడుతుంది. సో ఇదైతే మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఇలా తురిమే దాంతో మనం మొత్తం సన్నగా దీన్ని తురుముకోవాలి. చూసారా ఎంత సన్నగా నేనైతే మొత్తం సొరకాయని తురిమి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందాక నానబెట్టి పెట్టుకున్నాం కదా సగ్గు బియ్యం, దాన్ని ఒక కడాయిలో మనం యాడ్ చేసుకుంటున్నాం. సో స్టవ్ ఆన్ చేసుకొని అది యాడ్ చేసుకొని పాలు అనేది మనకి చిక్కటి పాలు తీసుకోండి. 2 to 3 cups పాలు అనేది మనకు పడతాయి. ఎన్ని పాలు మీరు మ్యాక్సిమం పాలతో చేసుకున్నా కూడా రెసిపీ చాలా టేస్టీగా వస్తుంది. సో పాలు అనేది వేసాము, సగ్గు బియ్యం వేసాము. సో అది పొంగు రావాలి. పొంగు వచ్చి అది మన సగ్గు బియ్యం అనేది మొత్తం మనకి ఉడికిపోవాలన్నమాట. మొత్తం మంచిగా ఉడికి మెత్తగా అయిపోవాలి. సగ్గు బియ్యం ట్రాన్స్పరెంట్ కలర్ వచ్చేస్తుంది మనకి. చూసారా నేనైతే గట్టి పాలు తీసుకున్నాను. మీరు మ్యాక్సిమం గట్టి పాలు తీసుకోవడానికి ఫుల్ క్రీమ్ మిల్కే యూజ్ చేయండి. సో దాని ద్వారా మనకి ఖీర్ అనేది చాలా టేస్టీగా యమ్మీగా వస్తుంది ఫ్రెండ్స్. చూసారా అది మనం కలుపుకుంటూ అడుగు అంటకుండా మనం కలుపుకుంటూ చూసుకోవాలి, లేదంటే అడుగంటిపోతుంది. చూసారా ఒక పొంగు వచ్చింది. ఒక పొంగు వచ్చిన తర్వాత నేనైతే ఇందాక తురిమి పెట్టుకున్నాం కదా సొరకాయని, దాన్ని నేను యాడ్ చేసుకుంటున్నాను. అది కలుపుతూ మనం యాడ్ చేసుకోవాలి, లేదంటే మనకి అడుగంటిపోతాయి పాలు. మీరు ఎక్కడి నుంచి నా వీడియోస్ చూస్తున్నారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. కొత్తగా మీరు నా ఛానల్కి విజిట్ చేసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దీని తర్వాత అయితే నేను 1 glass ఆఫ్ వాటర్ అనేది యాడ్ చేసుకున్నాను. మీరు వాటర్ యాడ్ చేసుకుంటే సొరకాయలో వాటర్ కన్సిస్టెన్సీ ఉంటుంది కాబట్టి సో తొందరగానే ఉడికిపోతుంది. నేను 1 cup పాలమీగడ అనేది యాడ్ చేసుకున్నానండి. దాని తర్వాత మనం డ్రై ఫ్రూట్స్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇది నేను డ్రై ఫ్రూట్స్ అనేది నెయ్యిలో ఆల్రెడీ వేయించి పెట్టుకున్నాను. మీరు 2 to 3 cups ఆఫ్ డ్రై ఫ్రూట్స్ అనేది యాడ్ చేసుకోండి. డ్రై ఫ్రూట్స్ యాడ్ చేయడం వల్ల ఆ స్పెషల్ కన్సిస్టెన్సీ ఇంకా టేస్ట్ అనేది రెట్టింపు అవుతుంది ఫ్రెండ్స్. చూసారా ఎంతో క్రీమీగా, మీరు ఎంత స్లోగా కుక్ చేసుకుంటారో అంత మంచిగా. ఇది కొంచెం టైం టేకింగ్ ప్రాసెసే కానీ చాలా టేస్టీగా వస్తుంది. ఇప్పుడు 1 cup నేను కండెన్స్ మిల్క్ యాడ్ చేసుకుంటున్నాను. మనం 1/2 cup షుగర్ తీసుకొని దాంట్లో 5-6 ఏలకులు వేసుకొని దాని తర్వాత మనం కొంచెం పసుపు వేసుకొని దాన్ని గ్రైండ్ చేసుకున్నాం కదా, ఆ మిశ్రమాన్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని చూసారా ఆల్రెడీ మనకి చిక్కబడిపోయింది కాబట్టి ఖీర్ పాయసం అనేది మనకి చిక్కబడిపోయింది. సో దీన్ని ఒక 5 నిమిషాలు ఉడికిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకొని మీరు చల్లార్చుకొని తింటే చాలా బాగుంటుంది. ఈజీ అండ్ సింపుల్ డెజర్ట్ అండి. మా ముస్లిమ్స్లో ఎక్కువ చేసుకునే డెజర్ట్. మీకు ముద్ద ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్